ఇవాళ ఏపీ హైకోర్టులో కీలక కేసుల విచారణ జరగనుంది. మాజీ ఎంపీ నందిగామ సురేష్ బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. మైన్స్ కేసులో నిందితులుగా ఉన్న ప్రతిమ ఇన్ఫ్రా సీఈఓ అనిల్ కుమార్, వెంకటకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై కూడా ధర్మాసనం విచారించనుంది. అదేవిధంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఆయన అనుచరుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. మరోవైపు ముంబై నటి జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ కున్ని, సత్యనారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీ హైకోర్టులో నేడు కీలక కేసుల విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఈ రోజు ఏపీ హైకోర్టులో కీలక కేసులు విచారణలోకి రానున్నాయి. దాంట్లో ప్రధానంగా నందిగామ సురేష్ ఎంపీ నందిగామ సురేష్ కేసు ముందస్తు కేసుకు సంబంధించి ఈ రోజు విచారణకు రానుంది. అయితే మొత్తంగా టీడీపీ ఆఫీసుకు దాడికి సంబంధించి నందిగామ సురేష్ ఇప్పటికే పోలీసులు రిమాండ్ కి తరలించారు. ఈ నేపథ్యంలోనే అతను ముందస్తు బెయిల్ కూడా కోరుతూ ఆ బెయిల్ పిటిషన్ కూడా ఈ రోజు కోర్టులో దాఖలు చేశారు. అది ఈ రోజు విచారణకు రానుంది. అదేవిధంగా వల్లభనేని వంశీ అదే అతని అనుచరులు కూడా గతంలో టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడికి పాల్పడినటువంటి ఆ కేసులో కూడా వాళ్ళు కూడా ముందస్తు బెయిల్ కి ఈ రోజు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా ముంబై నటి కేసుకు సంబంధించి ఐపీఎస్ కాంతిరాణా టాటా, అదేవిధంగా విశాల్ కున్ని, సత్యనారాయణ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ కి వాళ్ళు కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ కేసు విచారణకు రానుంది. అయితే మరి ఈ యొక్క ప్రధానంగా ఈ మూడు కేసులు ఒకే అంశానికి సంబంధించినటువంటి మూడు కేసులు హైకోర్టులో విచారణకు రావడంతో అవన్నీ కూడా ఒక ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మూడు కేసులు నందిగామ సురేష్ కేసు కావచ్చు, వల్లభనేని సంబంధించిన కేసులు ముందస్తు బెయిల్ కావచ్చు, అదేవిధంగా ఐపీఎస్ అధికారులకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ కావచ్చు, ఈ మూడు కూడా ప్రధానమైన అంశాలు, చాలా సీరియస్ ఇష్యూస్. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ఈ రోజు హైకోర్టులో బెంచ్ పైకి వచ్చింది. అయితే మొత్తంగా ఇప్పుడు ముంబై నటికి సంబంధించినటువంటి అంశం అయితే ప్రధానంగా ఆమె గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా ఆ ముగ్గురు ఐపీఎస్ల మీద కూడా జరిగినటువంటి ఆ నటికి జరిగినటువంటి అన్యాయాన్ని కూడా కేసు పెట్టడం జరిగింది. దాన్ని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి దాన్ని నిజ నిర్ధారణ కమిటీ వాస్తవాల్ని బయటికి తీసినటువంటి నేపథ్యంలో అధికారులపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసి తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ క్షణాన్ని అరెస్ట్ చేస్తారనేటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేస్తారు. ఈ మూడు కేసులు మరి కొద్దిసేపట్లోనే ఈ కోర్టులో విచారణ జరగనుంది. జరిగిన తర్వాత మరి ఈ ముగ్గురు నందిగామ సురేష్ వాళ్ళ ఐపీఎస్ అధికారులు ముగ్గురికి సంబంధించి మరి బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.